నమస్తే మేడం. ఇప్పుడు మేనిఫెస్టో చూసుకుంటే మేనిఫెస్టో వార్ జరుగుతుంది అంటే జగన్ గారు రిలీజ్ చేయబోతున్నారు, చంద్రబాబు గారు అయితే ఆల్రెడీ చేసేసారు. హామీలకి అసలు ఎవరు చేయగలరు, ఎవరు మాట మీద నిలబడగలరు అని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఆయన ఎలక్షన్ ముందు ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకముందే 600 హామీలు అడ్డంగా ఇచ్చేసి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందుకని ఆయన 23 సీట్లు కూర్చోబెట్టాము. ఈరోజు 151 సీట్లు మేము ఫామ్లో ఉన్నాము. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చినవి కాకుండా ఎక్కువగా మరి జనాలకి ఉపయోగపడే ప్రజలు అభివృద్ధి చెందే సంక్షేమ పథకాలు నెరవేర్చారు. మళ్ళీ తిరిగి అంతకంటే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు రూపొందించడం జరిగింది. ప్రజాదరణతో మళ్ళీ ఫామ్లోకి రావడం కూడా జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మేమిచ్చిన హామీలని కాపీలు కొట్టి మేము అమ్మఒడిస్తే ఆయన ఏదో తల్లికి వందనం అనే ఇట్లాగా ఎలా ఇస్తారండి? అంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తేనేమో మరి రాష్ట్రము దేశము అధోగతి పాలైపోయిద్ది, మరి పాకిస్తాన్ అయిపోయిద్ది, ఏదేదో అయిపోయిద్ది, శ్రీకాంత్ ఏంటది శ్రీలంకలు అయిపోతాయి అని చెప్పి ఏదేదో మాట్లాడాడు. మరి అదే హామీలు ఇంకా ఎక్కువగా ఇస్తాను, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి అంటున్నాడు. మరి ఈయనేం చేస్తాడు? పాకిస్తాన్ చేస్తాడా, లేకపోతే ఇంకొక దేశం చేస్తాడు? మరి ప్రజలు చెప్పాలా? ఉద్యోగం అంటున్నాడు, మహిళలకి బస్సులు ఫ్రీ అంటున్నాడు, గ్యాస్ సిలిండర్ ఫ్రీ అంటున్నాడు, ఇవన్నీ చేస్తాను, మధ్య రేట్లు తగ్గిస్తాను అంటున్నాడు. మరి ఇంత ఇచ్చిన వాళ్ళకి ప్రజలు ఆశపడకుండా ఉంటారు. ఎలా ఆశపడతారండి? అంతకుముందు ఆయన 600 హామీల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఆయన గతంలో మేనిఫెస్టోలో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఏది ఒక ఫ్రీ బస్ కాకుండా మిగతా అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. అవి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఆయన. మళ్ళీ తిరిగి నెరవేరుస్తాడు, ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాడు, ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తాడని ప్రజలకే నమ్మకం లేదు. అలాంటప్పుడు ప్రజలు ఎలాగా ఓటింగ్ వేసి ఆయన గెలిపిస్తారు? ఇదంతా ఏంటంటే ఏదో మా ప్రజల్ని మభ్యపెట్టాలి, మరొకసారి నమ్ముతారేమో ఇది. ఎందుకంటే ఆయనకి జీవితంలో చివరి ఎన్నికలు, అందుకనే ఇంకొక ప్రయత్నం చేస్తాడు తప్ప ఆయన ఇచ్చిన హామీలు కూడా గతంలో నెరవేర్చలేదు, ఇప్పుడు కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. మీరు గతంలో చూసుకుంటే మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా రైతులకి మరి ఉచిత కరెంట్ అన్నారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు? ఆయన ఈ ఉచిత కరెంటు ఇస్తే మరి అది నెరవేర్చే హామీ అయితే కాదు, తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, కరెంట్ అయితే దాంట్లో ఉండదు, ఎన్ని ఉచిత హామీలు ఇస్తాడని చెప్పి మా రాజశేఖర రెడ్డి గారినే అవమానించాడు ఆయన. తర్వాత ఆయన 600 హామీలు ఇచ్చాడు, ఏది నెరవేర్చలేదు. ఇప్పుడు కూడా మా మేనిఫెస్టోలో ఉన్నాయి కాపీ కొట్టి ఏదో చేస్తా ఉన్నాడు. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆయన లాస్ట్ మినిట్లో కూడా గతంలో చూసుకుంటే మరి పశు కుంకాల కింద 10,000 ఇస్తామన్నాడు. రైతులకు ఎవరైతే తాకట్టు పెట్టుకున్నారో భూములు కానీ వాళ్ళ బంగారం కానీ దాన్ని రుణమాఫీలు చేసి రిలీజ్ చేస్తున్నాడు. వాళ్ళకి నోటీసులు వచ్చి లబోదిబోమంట మళ్ళీ వడ్డీతో సహా కట్టుకున్నారు. అందుకని రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ ఏ సామాజిక వర్గం కూడా చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితులు లేరు. ఆయన హామీలు నమ్మే పరిస్థితులు లేరు. ఆయన ఎప్పుడు కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉండే హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఇక ముందు నెరవేరుస్తాడని చెప్పి నమ్మకం కూడా లేదు. కూటములు గతంలో కూడా వచ్చినాయి. గతంలో కూడా ఇదే హామీలు, ఇంతకంటే పెద్ద ఎత్తు హామీలు ఇచ్చారు. ఈ పార్టీలన్నీ కూడా కూటమిగానే వచ్చినాయి. అయినా సరే ఆయన 23 సీట్లు ఆయన కూర్చున్నాడు, 151 సీట్లు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మంచి హామీలు ఇచ్చాడు, మంచి సంక్షేమం అందించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ఎక్కువ సంక్షేమం అందుతుంది. యాడ్ చేస్తాం. ఇప్పటి వరకు ఏవైతే హామీలు ఏ సంక్షేమ పథకం అయితే ఉందో మా పార్టీ మేనిఫెస్టోలో అంతకు మించిన సంక్షేమ పథకాలు కూడా రాబోతూ ఉన్నాయి. అవన్నీ కలిపి మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేయబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు మాట మరి ఇచ్చినట్టయితే నెరవేరుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మడమ తిప్పే వంశంలో ఆయన లేరు. తప్పకుండా ఇచ్చిన కొత్త సంక్షేమాలు కూడా నెరవేరుస్తారు. అది కూడా ప్రజలందరికీ తెలుసు. సంక్షేమాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక ముందు కూడా ఇచ్చిన సంక్షేమం నెరవేరుస్తారని తెలిసే సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఓటింగు అనే ఆయుధంతో మరి జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ఎత్తున మహిళలే నిలబడి ఓటింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అత్యధికమైన మెజార్టీతో ఇప్పుడున్న 151 సీట్ల కంటే అత్యధికమైన సీట్లతో మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతా ఉన్నారు. మా ఎమ్మెల్యేలు ఎవరైతే అన్ని నియోజకవర్గాలు ఉన్నారో అందరూ కూడా మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. థ్యాంక్ యూ.